అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేమంతా సిద్ధం అనే ఒక పేరుతో గత కొద్ది రోజుల నుంచి కూడా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పలు చోట్ల సభలు పెడుతున్నారు, పలు చోట్ల రోడ్ షో చేస్తున్నారు. సో ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్న స్థాయిలో జనాలు రావటంలా. సభల్లో కూడా జనాలు రావటంలా. సరే రోడ్ షో చేద్దామనుకుంటే రోడ్ షో చేసినా కూడా జనాలు రావటంలా. సో ఎటు చూసినా కూడా జనాలు రావటంలా. అసలుకి ఆ రోడ్ షో కానీ ఆ బస్సు యాత్ర కానీ జనాలు ఎవరు పట్టించుకోలే. జనాల దగ్గరికి అసలు వెళ్ళటంలా. అటు మీడియాలో కానీ సోషల్ మీడియాలో ఎక్కడ కూడా దీని గురించి ప్రచారం లేదు. వాళ్ళ సొంత మీడియాలో తప్ప ఎక్కడ కూడా దీని గురించి మాట్లాడే దాఖలాలు లేవు. అసలుకి ముఖ్యమంత్రి గారు రోడ్ షో చేస్తున్నారా లేదా అని చెప్పి చాలా మందికి డౌట్. అసలుకి ఎవరు కూడా చూడాల, పట్టించుకోవాలా. సో అలాంటి సమయంలో అంటే ముఖ్యమంత్రికి రాసిచ్చుంటారు, నేను రోడ్డు మీదకి వస్తే లక్షల్లో జనం వచ్చేస్తారు, నేను సభల్లో పడితే లక్షల్లో జనం వచ్చేస్తారు, నన్ను చూడటానికి రోడ్ షో పెడితే నన్ను చూడటానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చి క్యూలుగా నిలబడతారు అని చెప్పి ఆశించడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు ఆశించిన స్థాయిలో జనాలు అయితే రావటంలే. సో జనాలు రావటం లేదు. మీడియా కూడా పట్టించుకోలేదు. మనం ప్రజల్లోకి మనల్ని గుర్తించడం లేదు. మనం ఇక్కడ రోడ్ షో చేస్తున్నాము, మన సభలు పెడుతున్నామని ప్రజలు మనల్ని గుర్తించడం లేదు. సో ఎలా చేయాలి అని చెప్పి ఆలోచిస్తే వాళ్ళకి అప్పుడే వాళ్ళ పాత డ్రామాలు కొన్ని ఉంటాయి. కొన్ని డ్రామాలు సినిమాటిక్ డ్రామాలు కొన్ని ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు కరెక్ట్గా ఎలక్షన్ టైంలో మాత్రమే వాటిని ఉపయోగిస్తుంటారు. ఎలాగైతే గతంలో కోడికైతే డ్రామా అని ఒకటి, అలాగే ఆ బాబాయ్ ఇదని ఒకటి, అదొకటి. ఇలాగా వాళ్ళు ఎలక్షన్ టైంలో మాత్రమే ఇలాంటి సినిమాటిక్ స్టెంట్లు చేస్తూ ఉంటారు. అలాగే జనాలు పట్టించుకోబోయేలేకే నిన్న రాత్రి 7, 7:30, 8 లోపు ఒక సినిమాటిక్ ఒక స్టెంట్ అయితే నిర్వహించడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ టీం అంతా కూడా. అయితే వాళ్ళు ఎప్పుడు ఏది చేసినా కానీ అడ్డంగా దొరికిపోతారు. వాళ్ళు ముఖ్యమంత్రి కానీ ఆ టీం కానీ ఎవరో వాళ్ళ డ్రామాలు ఆడినా సినిమాటిక్ డ్రామాలు ఏ అయినా కానీ అడ్డంగా దొరికిపోతారు వాళ్ళు. సో నిన్న ఆడిన డ్రామా చాలా బీభత్సం అనమాట. అంటే నన్ను రాళ్లతో కొట్టారు, పెద్ద కళ్ళు రాళ్ళు తీసుకొని కంకర రాళ్ళు తీసుకొని నా మీదకి వచ్చారు, దాడులు చేశారు, నా మీద రాళ్ళు ఇచ్చినారు, నాకు దెబ్బలు తగిలాయి, నాకు నెత్తురు వస్తుంది అని చెప్పి బీభత్సంగా గత రాత్రి నుంచి కూడా బీభత్సంగా దాన్ని హైలైట్ చేస్తూ వస్తున్నారు ఆ డ్రామాని. నిజంగా ప్రజలు ఆలోచించాలి. నిజంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీరు షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేస్తే వీళ్ళు ఆడే డ్రామాలు ఎలా ఉంటాయంటే నేను మీకు 1 by 1 చూపించుకుంటూ పోతా. కరెక్ట్గా మీరు ఒకసారి ఆలోచించండి. అసలు అక్కడ ఏం జరిగిందో, ఆ కథ ఏందో ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి. సో అసలుకి వాళ్ళ ఛానల్లోనే, సాక్షి ఛానల్లోనే రిలీజ్ చేశారు. రాయి తగిలింది, అక్కడ బ్లడ్ వస్తుందని చెప్పేసి ఒక వీడియో ఒకటి వాళ్ళే వదలడం జరిగింది. మీరు వాళ్ళని వదిలిన వీడియోని మీరు ఒకసారి మనం పరిశీలిద్దాం. అసలుకి అక్కడ ఏం జరిగిందో ఆ సినిమాటిక్ స్టెంట్ ఏదో ఉందో నేనైతే క్లియర్గా మీకు చెప్తాను. ఒకసారి మీకు సైడ్లో కూడా కనిపిస్తుంది కాబట్టి మీకు సైడ్లో కూడా ఈ పక్క పెడతాను, ఒకసారి మీరు చూడండి. వచ్చారు ఆ పెద్ద గజమాల ఒకటి వేశారు చూడండి. మళ్ళీ చేతికి ఇది పెట్టుకుని ఉన్నాడు చూడండి. జాగ్రత్తగా గమనించండి. గుడ్డ ఒకటి ఇచ్చినడం జరిగింది. అక్కడ కరెంట్ లేదు, అదొకటి గమనించండి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా కరెంటు లేదు. అక్కడికి వచ్చారు, కచ్చితో దుడిచారు, మళ్ళీ పెద్ద టవల్ ఇచ్చారు, ఆ టవల్ కూడా దుడుచుకున్నారు. సరే కూర్చొని నమస్కారం పెడదామన్నారు. బహుశా నమస్కారం పెట్టి ఉంటాడు అనుకుంటా. అది అక్కడ జరిగిన డ్రామా అది. అయితే ఆ గజమాల ఏదైతే ఉందో అది గజమాల వేశారు, అది అడ్డంగా ఉంది. అలాగే జనాలు కూడా వాళ్ళు బాడీగార్డులు కూడా సెక్యూరిటీ కూడా పక్కన ఉన్నారు. ఆ గజమాల ఉన్నప్పుడు ఆ గజమాల అడ్డంగా ఉంది, ఆ ముఖ్యమంత్రి గారికి అడ్డంగా ఇలాగ ఉంది, అందులో కరెంటు లేదు. అలాంటి సమయంలో కరెక్ట్గా రాయి తీసుకొని ఎలా కొట్టగలుగుతాడు ఒకసారి ఆలోచించండి. కరెక్ట్గా నుదుటి మీద ఎక్కడ కరెక్ట్గా ఎలా తగులుతుంది, లేక ఒంటికో చేతికో భుజాలకో ఎక్కడ కూడా తగలాలి కదా ఒకళ్ళు చేస్తుంటే. లేకుంటే పూలమాల అడ్డం ఉంది, ఆ గజమాల అడ్డం ఉంది. అలాంటి సమయంలో ముఖ్యమంత్రి గారికి తగిలే అవకాశమే లేదు. అక్కడ రాయి విసరలేదు. అయితే ఆ దెబ్బ ఎలా జరిగింది అని మీరు అడగచ్చు, మీకు డౌట్ రావచ్చు. అయితే ఒకసారి మీరు గమనిస్తే గజమాల ఒకసారి మీరు ఆలోచించండి.
ఈ గజమాల మన చిన్న చిన్న గజమాల మన దండల్లాగా దాని దారాలతో మనం కొట్టలేం, అది పెద్ద వెయిట్ ఉంటుంది. సో అంత వెయిట్ ఉన్న దాన్ని దారాలతో కొట్టలేరు కాబట్టి దానికి కంబి ఒకటి ఉపయోగిస్తారు. మనం ఇంటికి వాడేటప్పుడు చిన్న కంబి ఒకటి వాడతాం, మన సన్న కంబి, దాని పేరు కరెక్ట్గా తెలియలా, ఆ సన్న కంబి వాడతాం. అలాంటి కంబి ఒకటి వేసేసి మధ్యలో దాన్ని చుట్టేస్తారు వైర్లతో, ఏది మన ఇనుము వైర్లతో చుట్టేస్తా ఉంటారు, చుట్టేస్తారు. వాటి మీద ఆ గజమాలని అల్లేస్తారనమాట. సో అల్లేసినప్పుడు అక్కడికి ఏదైతే ఆ పూలమాల వెళ్ళినప్పుడు ఒకటి ఏదైతే ఆ కంబీలు ఉంటాయో సుదీగా ఉంటాయో అవి పొడుచుకుని ఉండాలి, లేకుంటే ఆయన కావాలని పొడుచుకుని ఉండాలి, ఏదో ఒకటి జరుగుండాలి. అంతేకాని దాడులైతే జైటులా. అలాగే మీరు కూడా గమనిస్తే ఆ గజమాల అడ్డం ఉన్నప్పుడు అందులో చీకటి, కరెంట్ లేదు, ఆయన అధికారంలో ఉన్నారు, ఆయన రోడ్ చేస్తున్నారు, కరెంటు లేదంటే, కరెంటు తీసేశారంటే మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా కరెంట్ ఉంటుంది, తీసేసే అవకాశాలు ఉండవు. అక్కడ కరెంటు లేదు కాబట్టి ఆయన కావాలని చేస్తున్నారు కాబట్టి, పెద్ద డ్రామా కాబట్టి ముందుగానే ఆ కరెంటు తీసేయడం జరిగింది. ఆ గజమాల అక్కడ పెట్టడం జరిగింది. ఆ గజమాల ఆ చీకట్లో గజమాల అడ్డం ఉన్నప్పుడు ఎవడైనా కానీ అంత కరెక్ట్గా నుదుటి మీద ఎలా కొట్టగలుగుతాడు? ఆ గజమాల అడ్డం ఉంది, ఆ గజమాల తగలద్ది, ఆ గజమాలకు తగలద్ది, లేదా అక్కడున్న పక్కన వాళ్ళకి తగలాలి. అంతేగాని ఒకవేళ రాయి తీసుకుని కొట్టుంటే కరెక్ట్గా ఆయనకి ఎలా తగులుతుంది గజమాల ఉండంగా అని అది మీరు ఆ విషయం కూడా పరిశీలించాలి. లేదా సినిమాటిక్ ఆ డ్రామా ఏదైతే ఉందో అలాగే మీరు గమనిస్తే సినిమాలలో హ్యాండ్ కట్ చేసుకోవడం కానీ, ఇక్కడ దెబ్బల దగ్గర కట్ చేసుకోవడం కానీ, అక్కడి నుంచి బ్లడ్ రావటం కానీ మీరు ఆలోచిస్తే అది ఒక సినిమాటిక్. ఇక్కడ మన చేతులు కానీ నేను వీడియో పెట్టుంటా, సో అది కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధం ఉండదని చెప్పి నేను ఆ వీడియో పెట్టోలే. ఇక్కడ చేతులు కట్ చేస్తారు కదా సినిమాలో వాళ్ళు మైదా పిండి లాంటిది చిన్నది ఒక మేకప్ లాంటిది ఉంటుంది అనమాట, దాన్ని చేతికి పూసేస్తారు. అది స్కిన్లో కలిసిపోతుంది, దాదాపు ఒక అరంచు ఉంటుంది, అది స్కిన్లో కలిసిపోద్ది. అది కలిసినప్పుడు అలా లాగినప్పుడు అది కట్టినట్టు పడుతుంది, సేమ్ కట్టినట్టు మనకు దెబ్బ తగిలినట్టు అలాగే ఉంటుంది అది సేమ్. అలాగే మన ముఖ్యమంత్రి గారు డ్రామా ఆడారు కాబట్టి అక్కడ ఆ మైదా పిండి లాంటిది ఆ మేకప్ ఇక్కడ పెట్టేసి ఉండొచ్చు, ఇక్కడ పెట్టేసి దాన్ని స్కిన్లో కలిసిపోవచ్చు. మేము ఒక గజమాల తీసుకొస్తాము, ఆ ముఖ్యమంత్రి గారు ఆ గజమాల మీ దగ్గరకు వస్తుంది, అక్కడ చిన్న ఒక కంబి ఒకటి పెడతాము, మీకు ఆ కంబి ఒకటి పెడతాము, దాన్ని కరెక్ట్గా చూసి దాని దగ్గరికి అలాగ వెళ్ళండి, ఆ మైదా పిండి అలా గుచ్చుకుంటుంది అని చెప్పేసి వాళ్ళు ముందుగానే డ్రామా వేసి ఉండొచ్చు. అలాంటి డ్రామాలు ఖచ్చితంగా జరుగుండొచ్చు. జరిగిన తర్వాత అదే విధంగా రావడం జరుగుతుంది. ఆ గజమాల వచ్చింది, ఆ గజమాల వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నట్టే ఆ కంబి పెట్టుంటారు, ఆయన దగ్గర అలా గుచ్చుకుని ఉంటుంది. ఆ గుచ్చుకున్న తర్వాత ఇక్కడ ఇది వస్తుంటుంది, అది మిది కదా మెత్తగా ఉంటుంది, తగిలుతుంటుంది. మీరు అనుకోవచ్చు మళ్ళీ నెత్తులు వచ్చింది కదా అని చెప్పి, అది కూడా ప్రీ ప్లాన్డ్గానే దాన్ని మైదా పిండి అంటక ముందే దాన్ని రెడ్ కలర్తో దాన్ని ముందుగానే ఇక్కడ పించేస్తారు అనమాట. అది ఒక సినిమాటిక్ ఉంటుంది, సినిమాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటే అర్థమవుతుంది. దాని మీద మేకప్ వేసినప్పుడు అది వేసినప్పుడు గుచ్చుకుంటే లోపల నుంచి రెడ్గా వస్తుంటుంది, చిన్నగా రెడ్గా వస్తుంటుంది. దాన్ని టవలు పెట్టి ఎవడైనా రుద్దితే పోద్ది అది. ఇది సినిమాటిక్ డ్రామా, ఇది ఎవరికైనా తెలుసు, అడ్డంగా దొరికిపోవడం జరిగింది. అయితే దాన్ని ఎలా రాజకీయం చేశారో ఒకసారి చూడండి. మళ్ళీ పక్కన ఇంకొక వీడియో పెడతా చూడండి. అసలుకి దెబ్బ తగిలిన తర్వాత ఆ బస్సు అనేది చాలా పెద్ద బస్సు, దాంట్లో అన్ని సౌకర్యాలు ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. దెబ్బ తగిలిన తర్వాత బెడ్రూమ్లోకి పోయేసి పండుకొని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా, ఫస్ట్ ఎయిడ్ చేసుకోవచ్చు కదా. కానీ కెమెరాలు ఉండగా ప్రజల్లో చూస్తుండగా నాకు దెబ్బ తగిలింది అని చెప్పి ఒక డ్రామా అనేది, ఇది కూడా పెద్ద డ్రామా. చూడండి, సైడ్లో పెడతాను. అదిగో ఆ దెబ్బ తగిలింది, ఆ ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ లోపల పోయి కూడా చేసుకోవచ్చు. ఎందుకు దీన్ని రాజకీయం చేయాలి? ఎంత పెద్ద రాజకీయం చేయాలి? ఇంత అవసరం లేదు కదా, ఇంత రాజకీయం చేయాల్సిన అవసరం లేదు కదా, కరెక్ట్ కదా. ఇలాంటి రాజకీయం చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు చేస్తుండాలి ఇలాంటి రాజకీయాలు? ఆయన మీద కత్తులతో దాడి చేస్తున్నారు, ఇంత పెద్ద బ్లేడ్తో దాడులు చేస్తున్నారు, వాళ్ళ సెక్యూరిటీని కోచేస్తున్నారు. ఇలాంటి రాజకీయం చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు చేయగలుగుతారు కదా ఇలాంటి రాజకీయాలు కూడా. గతంలో కూడా ఆయనకి యాక్సిడెంట్ అయింది కదా, యాక్సిడెంట్ అయినప్పుడు నన్ను కూడా ఇలాగా ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ఆయన కూడా అప్పుడు కూడా రాజకీయం చేస్తుండొచ్చు కదా.
ఇది పెద్ద రాజకీయం. ఇలాంటి స్ట్రాటజీలు, ఇలాంటి డ్రామాలు ఆడితే అడ్డంగా దొరికిపోతారు. జనాల మీద సింపతి కాదు కదా, అసహ్యం వేస్తుంది ఇలాంటి డ్రామాలు ఆడితే. ఇన్ని దొరికిపోయినా కానీ మళ్ళీ ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారంటే నిజంగా మీకు సిగ్గుందో లేదో నాకైతే అర్థం కాల. ఇలాంటి డ్రామాలు ఎవరు ప్రజలు నమ్మరు కూడా. ఎందుకంటే గతంలో మీరు ఆడిన డ్రామాలు అందరూ తెలుసు. ఇలాంటి బీభత్సమైన డ్రామాలు, ఇలాంటి సింపతి డ్రామాలు, మీ మీద ఎవరికి సింపతి రాదు. ఎందుకు ఇలాంటి డ్రామాలు వేసి నిజంగా జనాల్లో పరువు తీసుకుంటున్నారు, మీరు పరువు పోగొట్టుకున్నారు. నాకైతే అర్థం కాల. జై హింద్.